కి దిగిపోయాడు అని అనుకుంటారేమో ఆయన. అది మిగతా విషయాలు ఓకే. ఈయన అనుకోవడానికి అవకాశం లేదు. పద్మ గారు కూడా నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తే కదా. చాలా ఒక చెల్లెల్లాను ఇంకోలాను ఉండే వ్యక్తే కదా. ఆమె పోయినప్పుడు కూడా రాకుండా ఉండటం అనేది దానికి ఫీల్ అయ్యారు గురుగారు ఫీల్ అయ్యారు. అదే తర్వాత ఆయన చాలాసార్లు ఆయన కూడా చెప్పుకున్నారు. ఆయనకి ఇంకొకటి ఏంటంటే బాగా లోటు, తన తర్వాత తనకు తగ్గ వారసుడు సినిమా రాలేకపోయారే అని చెప్పి అది ఎప్పుడు పిల్లల గురించి ఎప్పుడు చెప్పాడు కానీ స్టేజ్ మీద చెప్పాడుగా. అదే నేను తండ్రిగా ఫెయిల్, దర్శకుడిగా సూపర్ హిట్, తండ్రిగా ఫెయిల్ అని ఆయనే చెప్పాడు. అదే ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడద్దు. ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి ఇప్పుడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది ఎవరు? పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం తెలిసిందే కదా. పబ్లిక్ తెలిసింది ఇవన్నీ ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును. దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు, ఆయన లైపోసెక్షన్ చేయించుకున్నారు. దాని ఎఫెక్ట్ వల్లే అవును ఇదయ్యారు కదా. లేకపోతే అదే దాని గురించి ఏం చెప్తారు? అసలు చాలా పొరపాటు అండి ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరూ చెప్పామంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు ఇప్పుడు ఏం యాక్టివ్గా పనిచేయాలా ఏంటి, ఊరికే ఏమైనా ఈ డ్యాన్సులు చేయాలా, ఇది చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా సినిమాలు. మీరు ఎక్కడికి వెళ్ళి, సినిమాలే కాదు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ. మిమ్మల్ని ఎవరు, మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని. ఓకే. అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన. ఎక్కువ ముందు తిన్నారు కానండి, బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. తిండి కూడా తగ్గించేశాడు. అందరికీ పెడతాడు. రోజు 10 మంది భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, యజ్ఞమూర్తిరా భోంచే అంటారు ఆయన. అట్లాగా అది కూడా కాదు, ఆయనకి ఎందుకు స్ట్రాంగ్గా పడిపోయింది, ఏదో వెయిట్గా ఉన్నాను, ఇదిగా ఉన్నాను అని స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోయింది బాగా ఇక్కడ ఇది పెరగటం, ఇది ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు. అంటే మనకు తెలియని ఉంటాయి కదా, అది పర్సనల్ అనీజినెస్ ఏదో ఫీల్ అయ్యాడు. ఆ టైంలో మీరు వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గరికి? వెళ్ళాం. అనీజినెస్ ఫీల్ అయ్యారు. ఫీల్ అయితే అందుకనే నేను నంది అవార్డు కమిటీలో ఉన్నప్పుడు ఆయన సీరియల్స్కి కానీ దీనికి కానీ 9 అవార్డులు ఎంతో ఇచ్చాం. ఏది పరిశ్రమ పరమేశ్వర్కి నందితో ఇదే అవార్డులు అని చెప్పి ఇచ్చాను నేను. మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నాను నేను. ఓకే. అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి. ఆయన విన్నట్టు ఉంటారు, వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు. సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్లు వేయించుకోవడం తప్పండి. ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే. తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 monthsకి ఒకసారి మార్చాలి బెలూన్లో. 6 monthsకి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే. ఫస్ట్ బెలూన్ వేశారు, 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు. ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ వెళ్ళాడు. వచ్చేవరకు కాకుండా అన్నారు. ఈయన ఆగరగా లేదు, అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళతో చేయించేసేయండి, బెలూన్ వేయటమే కదా, ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు. సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమిరిందో అన్నారు. ఎక్కర్లేదు, నాకు తెలుస్తుంది,
ఆయన చెప్తాడు, అలాగే చెప్తాడు ఆయన. నాకు తెలుస్తుంది, ఏం పర్వాలేదు, అంతా బాగుంది, అంతా సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఆతృత ఆయన. మీరు హాస్పిటల్కి వెళ్ళారు అప్పుడు? ఒకటి 2 సార్లు వెళ్ళాం, కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు. ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను, ఆ బిజీలో ఉన్నారు. ఆ బిజీలో ఉన్నాను. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారు? ఆయన వెళ్ళాను, ఇది కలుసుకున్నాను. ఇవన్నీ వైర్లతో ఉంటే చేసాం. నేను ఆయన నంది అవార్డు ఇచ్చింది కూడా ఆ టైంలోనే, ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలగనేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి రెండోసారి అది అసలు వేసిన తర్వాత ఇప్పుడు అన్నం ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్నం ఇది మన ఈ ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం. మే 4 ఇంటికి పంపించారు, నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు. అప్పటికే సగం అయిపోయాడు ఆయన, మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో. వస్తానని అన్నారు. ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు, ఇప్పుడు నోటితో తింటారు ఇప్పుడు. ఇది అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని చెప్పి అంటుంటుంది. అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళ్తుంది, అంతే తప్ప అన్నం తినడానికి లేదు. అది అయిన తర్వాత ఆయనకి అన్నం తినాలని ఉంటుంది. అందరికి భోజనాలు ఎదురుగుండా భోజనాలు పెట్టారు. మరి ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే. అలాంటప్పుడు వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి, ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు. బెలూను బ్లాస్ట్ అయింది, చిల్లు పడింది. అవునా? చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పటికే ఈ షుగర్ కదా, ఈ కిడ్నీలు పాడైపోయినాయి. ఏం తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా. ఇక్కడికి వచ్చి 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా, వచ్చేసి తెలియకుండా గడిపేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఏదో కట్ చేశారో వాళ్ళు చేశారు. మొత్తం అన్నవాకిని కట్ చేశారు, బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోయింది, మొత్తం బాడీ అంతా పాకిపోయింది. బాడీ పాకిపోయేటప్పటికి ఇక అక్కడి నుంచి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కోసిన తర్వాత అది ఉంచేశారు అలాగా. కోసిన తర్వాత అది ఒకరోజు అలా ఉండేటప్పటికి ఈ పొట్ట అతుకులు రాలా, దగ్గరికి చేరలా. అంటే బిగుసుకుపోయింది బాగా. అంటే అప్పుడు నేను రాశాను, ఒక పుస్తకంలో కూడా రాశాను, నేను రీసెర్చ్కి వాడుకుంటున్నారు ఆయన బాడీని అన్నట్టు అనిపించింది. ఒక ల్యాబొరేటరీ రీసెర్చ్ బాడీ తీసుకెళ్తారు చూసారా, అలా వాడుకుంటున్నారు అనిపించింది. మొత్తం ఓపెన్ చేసి అలా ఉంది. ఆ తర్వాత ఇక వెంటిలేటర్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఏమి ప్రయోజనం లేదు. అయిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తామని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చేయమనేటప్పటికి అక్కడి నుంచి ఇది కుట్టడానికి రాదే, బయటికి పంపించాలి బాడీని. అట్లా ఓపెన్గానే ఉంది అప్పుడు ఏం చేశారంటే చాలా టైం తీసుకుని అప్పుడు అలా పుట్టేసి ఒక చొక్కా వేసేసి కొంచెం బాగా దగ్గరగా బలవంతంగా చేసి దూరం నుంచి కుట్లేసి పైన చొక్కా వేసి పంపించేశారు. మధ్య గ్యాప్ అయితే ఉంది, పైన చొక్కా వేసేసారు. ఇంతకంటే దారుణమైన చావు ఎవరికి వస్తుందా? అంచేత గురువు గారిని ఆ స్థితిలో చూడటం అనేదంత ఇది. అంటే కోరి తెచ్చుకున్న ఆయన ఎవరు వెళ్ళమన్నారు అందుకని ఏదో ఎందుకో తాపత్రయపడ్డారు, తగ్గాలి మనిషి, మనం తగ్గాలి అనేది ఎందుకో ఇంకా పని చేయాలి. అది తగ్గితే బరువు ఆయన వర్కహాలిక్. అవును, అందులో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇంకా పని చేయాలి. నేను చివరిదాకా పని చేయాలి. ఆయన అంతే కదా, లాస్ట్ ఎర్ర బస్సు వరకు పని చేస్తూనే పోయాడు కదా. అవును. అంచేత ఆ థింకింగ్ అనేది ఎవరికైనా ఉంటుందా ఇవాళ? అంత సంపాదించిన తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చు కదా. అవును. పైగా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చి అది ఆయనకే అది కష్టం. అంచేత అందరూ వాడుకున్న వాళ్ళే, వాడుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా
పెర్ఫెక్ట్. ఆయన పోయిన రోజు తప్ప ఆ తర్వాత ఎవడో పట్టించుకోలే. ఊరికే కబుర్లు చెప్తారు. అదే రాశాను నేను. అంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఎవడో వాళ్ళు ఎవరు ఆయనకు ఉపయోగపడిన వాళ్ళు లేరు. ఫైనల్ రైట్స్కే రాలేదు చాలామంది. చాలా ఉన్నప్పుడు మాత్రం ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఏమైనా ఒక ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కు అనేది కాదండి. ఒక వెలుగు ఒకటి ఎవరైనా ఇప్పుడు అంబానీ ఉన్నాడంటే ఒక ఆయిల్ సామ్రాజ్యం లేకపోతే ఇంకోటో వ్యాపార సామ్రాజ్యంలో ఆయన ఒకటి. ఏమండి, తర్వాత ఇక ఓబ్రాయ్ ఉన్నాడంటే హోటల్స్ లేకపోతే ఇది అనుకుంటాం. ఈయన ఒకటి కాదు, ఎక్కడ బాగా డౌన్ ట్రాడని ఈయన అక్కడి నుంచి వచ్చి మేధావితనం కేంద్ర మంత్రి దాకా మధ్య దాకా ఎదిగాడంటే ఎన్ని ఒకటా రెండా ఎలక్షన్స్తో నిమిత్తం లేకుండా న్యాయ నిర్ణేత పరిశ్రమలో. అవును, ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఇంత ఇది ఎవరికైనా వస్తుందా? పోయి మేధావులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరికైనా వచ్చిందా ఇది? ఆయన ఎలా సాల్వ్ చేస్తారో, పరిశ్రమని ఎలా స్ట్రైకులు వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు, కార్మికులతో మాట్లాడినప్పుడు కానీ, కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు కానీ డీల్ చేయటంలో. ఎందుకంటే సింగరేణి క్యాలరీస్లో వాళ్ళు జీతాలు పెంచమన్నారు. పెంచుతాం, మీరు మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటని అడిగాడు ఈయన మినిస్టర్గా. వర్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారా? అది అగ్రిమెంట్ చేశాడు ఈయన మినిస్టర్గా ఉండగా. ఓకే, పని మీరు పని చేస్తారు, పని చేయండి, మేము పెంచుతాం జీతాలు. అదొక పెద్ద ఇది. అంచేతంటే ఈయన మీద ఎలిగేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇవన్నీ బయటికి రాలేదు కానివ్వండి. నిజానికి ఆయన ఏం చేశాడు ఇవన్నీ కూడా రాలేదు కానివ్వండి. అంచేత ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. అదే నా పుస్తకం. ఓకే, ఆయన ఏ స్థితిని, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడు, ఎలా డీల్ చేశాడు ఆయన. అంచేత ఎక్కడ ఆవేశంగా ఉన్నాడు, ఎక్కడ ఓపుగా ఉన్నాడు ఆయన, ఎక్కడ తగ్గాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గుతాడో డైలాగు. అలాగా ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాడు. అన్ని నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి. ఆ పుస్తకం పేరు చెప్పండి సార్. దర్శక కేసరి దాసరి, లైన్ ఆఫ్ టాలీవుడ్ తెస్తాను. గురువుగారి జీవితం, ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఉడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఆయన ఎదిరించి ఎన్నో సమస్యలను ఎదిరించి ఆయన ఎలా స్థితప్రజ్ఞుడయ్యారు అని చెప్పాలనే ఉద్దేశంతో దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్ అనే మకుటం పెట్టి నేను పుస్తకం రచించాను. అదే ఈ పుస్తకం. బాగుంది సార్. దర్శక కేసరి దాసరి లైన్ ఆఫ్ టాలీవుడ్. ఈ పుస్తకం చదివితే ఇది అందరి జీవితాలు, ఆయన జీవితం ఒక్కటే కాదు, ఈ ప్రతివాడి సమస్య, ప్రతివాడి జీవితం, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సమస్య వచ్చినప్పుడు మెదడుతో ఎలా ఆలోచించాలి అని దారి చూపెట్టే పుస్తకం అని నా భావన. మీరు చదివితే మీరు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. రచనకు సార్థకత చేకూరినట్టు. అవును, మీరు ఏ ఉద్దేశంతో అది అందరూ చదివితే చాలామంది, నేను ఈ పుస్తకం అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో రాసి నేనే స్వయంగా ప్రింట్ చేయించాను. కానీ ఎవరు తీసుకుంటారనుకున్నారో వాళ్ళు తీసుకోలేదు. దర్శక శాఖలో చాలామంది దీనికోసం ఔత్సాహిక దర్శకులు ఎవరు కూడా వాళ్ళ కోసమే నేను రాశాను. వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. అవును, బయట వాళ్ళు చాలా మంది వచ్చారు, గురుగారి మీద భక్తితో గౌరవంతో ఉన్నవాళ్ళు. ఏదో దర్శకుల్లో ఒకళ్ళిద్దరు ముగ్గురు తప్ప. నేను ఒక రోజు కాశీ విశ్వనాథ్ పాపం ఆయన ఒక సినిమా ప్రొజెక్షన్ తర్వాత ఎండ్లో నన్ను పరిచయం చేసి, పుస్తకాన్ని పరిచయం చేసి అందరినీ తీసుకోమని చెప్పాడు. నటుడైన దర్శకుడు, నట దర్శకుడు కాశీ విశ్వనాథ్. కానీ ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. నేను అనుకున్నాను అసలు మొత్తం దర్శక శాఖలో మొత్తం చాలామంది, సగం మంది ఈ పుస్తకం కొంటారు గురువుగారి మీద భక్తితోటి, గురువుగారి గురించి తెలుసుకోవాలి, గురువుగారు ఇలా సమస్యలు ఎదుర్కొన్నారు, మనం అలాగే ఎదుర్కొంటాం, ఇన్స్పిరేషన్ ఉంటుంది అని భావించాను. కానీ నా భావన తప్పని రుజువైంది.
వాళ్ళకంటే ఆయన బయట సారీ వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ తీసుకున్నారంట. ఎక్కువ తీసుకున్నారు. బయట వాళ్ళ జిల్లాల నుంచి, ఇక్కడి నుంచి ముంబై నుంచి ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు పుస్తకం కావాలని అడిగారు, చెన్నై నుంచి, బళ్ళారి నుంచి, ఇలాగా అన్ని జిల్లాల నుంచి పుస్తకం అడిగారు నన్ను. జర్నలిస్టులు అడిగారు. ఎన్ని కాపీలు వేశారు సార్? 1000 కాపీలు వేశాను. ఓకే. ఎన్ని కాపీలు దాకా అమ్ముడై ఉంటాయి ఇప్పటికి? ఇంకా లెక్కలో తెలియదు కానీ అయిన తర్వాత మీకైతే మాత్రం నేను అవి ఉన్నా పర్వాలేదు కానీ గురువు గారు ఇండస్ట్రీకి సంబంధించి నిరాశ ఎదురైంది. నిరాశ, చాలా నిరాశ. నేను అంటే నిరాశ అంటే కొంతమంది నాకు తెలిసిన గురువు గారితో ఉన్న ప్రొడ్యూసర్స్ ఆచట గోపీనాథ్, తర్వాత ఈ రామ సత్యనారాయణ, వీళ్ళందరూ 10 పుస్తకాలు తీసుకున్నారు. సుమన్ టీవీ వాళ్ళు 10 పుస్తకాలు తీసుకున్నారు. ఉత్సాహపరచడానికి, నన్ను ఇచ్చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. తర్వాత అంతకంటే మించి కోటేశ్వరరావు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన తెలిసే ఉంటుంది మీకు. ఆయన డీసెంట్ వేషాలు వేస్తూ ఉంటారు. ఆయన 10 పుస్తకాలు తీసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పంచిపెట్టారట. ఓకే. అది గ్రేట్ థింగ్. ఆ అభిమానంతో, గురువుగారి అభిమానంతో. సో ఇలాంటి బయట వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు వచ్చారు తప్ప దర్శక శాఖలో ఉన్నవాళ్ళు అంత రియాక్ట్ కాలేదు. అదే మీరు ఎవరైతే వస్తారని ఊహించి నేను ఇచ్చేయించాను, ఇంత శ్రమ పడ్డాను, అది నెరవేరలేదు. నో డౌట్. ఓకే సార్, అది మీ దీనికి సంబంధించి దాసరి నారాయణరావు గారికి సంబంధించి పుస్తకానికి మీరు పుస్తకానికి కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. 9848384469. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నాకు ఒక సంబంధించి మీరు ఒక హీరోతో గొడవ పడ్డారని చెప్పేసి విన్నాను నేను. అవును, కృష్ణరాజు గారా? ఇంకో అయితే ఇద్దరితో, అయితే ఇంకో హీరో కూడా ఉన్నాడు. ఇంకో హీరో రామారావు గారితో పడ్డాను. ఎన్టీ రామారావుతో పడ్డాను. ఎప్పుడు పడ్డారు? బొబ్బులిపుల్ టైంలోనే. ఎట్లా జరిగింది అది, ఆ గొడవ ఎట్లా? ఆయనతోటి ఏకంగా ఆయనతోనే ఎట్లా గొడవ పడ్డారు? అంటే బొబ్బులిపులి రష్ వచ్చింది, దాని కెమెరామెన్ కేఎస్ మణి వచ్చినప్పుడు రష్ చూసిన తర్వాత ఆయన, చాలామంది ఉన్నారు, ఒక కామెంట్ చేశారు ఆయన. అంటే హీఈస్ ద కెమెరామెన్ హూ హ్యాస్ షోన్ మై స్ట్రంకెన్ ఐస్ అన్నాడు మణిగారు. ఓకే. ఇప్పుడు ఏమన్నా ఉంటే మనం, సారీ సార్ మీరు డైరెక్టర్ కదా, మీరు అలా అనుకుంటూ ఉంటే బాగుండేదేమో సార్ అన్నాను నేను. వెంటనే గురువుగారికి ఫోన్ చేశాడు ఆయన. హరిశ్చంద్ర దిస్ కామెంటెడ్ మీ లైక్ దిస్. ఆయన ఏమన్నారంటే హరిశ్చంద్రరావు చెప్తే కరెక్టేనండి అన్నాడు ఆయన. అవునా? ఆ తర్వాత రామారావు గారి గొప్పతనం ఇంకోటి ఏంటంటే, ఆయన డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించారు ఆయన. అవన్నీ మనసులో పెట్టుకోకుండా. ఓకే, అంత ముందే జరిగింది అది. ఈ రాజకీయంలో కూడా ఆయన అంత స్థితప్రజ్ఞ ప్రదర్శించారు రామారావు గారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన్ని ఎంత విమర్శించినా కూడానండి ఆయన ఎప్పుడు రియాక్ట్ కాలేదు. ఎంచేదంటే ఒక స్థానంలో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.